హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి, నెస్టెడ్ లూప్స్ సింటాక్స్ ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ చేయాలి అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే ఇది స్కిప్ చేసేసి ఆ వీడియో కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి, 5 స్టార్స్ ప్రింట్ చేయాలి. అది 4 రోస్లో మనం ఈ ప్యాటర్న్స్ అనేది ఈ స్టార్స్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, సో ఈ ఫైవ్ స్టార్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఫర్ నౌ 5 స్టార్స్ అని రాశాను. సో ఇక్కడ 6 అని ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు ఇక్కడ స్టార్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ ఈ స్టార్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, రోస్ అయినవి కూడా ఎన్నైనా ఉండొచ్చు. సో అవి ఫిక్స్డ్ కాదు. సో కాబట్టి మనం నార్మల్గా అయితే ఈ ఫైవ్ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ 5 స్టార్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, ఒకవేళ ఫిక్స్డ్ అయితే మనం జస్ట్ అవుట్ పెట్టేసి 5 స్టార్స్ ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ లెంత్ అనేది మనకు ఫిక్స్డ్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి, ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయమని అంటే మనం అన్నిసార్లు లూప్ ఇటరేట్ చేయాలి కదా. సపోజ్ 4 టైమ్స్ ప్రింట్ చేయమన్నారు అనుకో. సో మనం ఏం చేస్తాం, లూప్ రాస్తాం. ఇది 1 నుండి స్టార్ట్ అవుతుంది, 4 వరకు మనము ప్రింట్ చేసి స్పేస్ ప్రింట్ చేస్తాం, స్టార్ ప్రింట్ చేస్తాం, స్పేస్ ప్రింట్ చేస్తాం కదా. సో ఇది నార్మల్గా ఇది ప్రింట్ చేయాలంటే మనం లూప్ వాడాలి. ఇలానే మనకు 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి ఇది కదా. సో ఇది ప్రింట్ చేయడానికి ఒక లూపు, అలానే ఇలా 4 టైమ్స్ మనకు ఇది సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ కావాలి కదా. సో దానికి ఒక లూప్. సో ఇక్కడ మనం నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి అవుటర్ లూప్ అనేది ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఇదే ప్యాటర్న్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అని చెప్తుంది. సో ఫర్ ఇంట్ ఐ అనుకున్నాను, I = 1, I <= ఇక్కడ ఇవన్నీ 1 2 3 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి మనకి కాబట్టి <= 4 I ప్లస్. ఓకే, ఇప్పుడు మన యాక్చువల్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఇంట్ j = 1, j <= ఇది ఎక్కడి వరకు రన్ చేయాలి మనం, 1 2 3 4 5 ఇవి 5 ప్రింట్ చేయాలి కదా మనం, కాబట్టి j <= 5 j ప్లస్. ఈ 4 and 5 ఉన్నాయి కదా, ఇవి మనం డైనమిక్గా కూడా మనం వీటిని తీసుకోవచ్చు, MN లేదంటే AB అలా అనుకొని మనం వాటిని స్కాన్ చేసుకొని మనం ఈ వాల్యూలో మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎలా ప్రింట్ అవుతున్నాయి, సైడ్ ఇక్కడ ఒకదాని పక్కకి ఇంకోటి ప్రింట్ అవుతున్నాయి కాబట్టి స్టార్ పెట్టేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ ఈ న్యూ లైన్ అనేది మనకి ఎక్కడ రావాలి, ఒక లూప్ అయిపోయిన తర్వాత న్యూ లైన్ రావాలి. కాబట్టి ఈ ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత Cout ఎండ్ లైన్. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఒకసారి ట్రేస్ చేసినట్టు అనుకుంటే ఫర్ I = 1, I = 1, 1 <= 4 కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ లూప్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. j = 1, j <= 5, j 1 <= 5 కాబట్టి స్టార్ ప్రింట్ అవుతుంది, స్పేస్ మళ్ళీ j ప్లస్, j ఇప్పుడు 2 <= 5 కాబట్టి స్పేస్ 3 4 5. నెక్స్ట్ j = 6 అవుతుంది, 6 <= 5 కాబట్టి ఇక్కడ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకు ఎండ్ లైన్ అనేది ఇక్కడ నెక్స్ట్ లైన్కి వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, I ప్లస్ అవుతుంది, I = 2 <= 4. సేమ్ మళ్ళీ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి, I = 3 <= 4 మళ్ళీ 5 స్టార్స్. ఇప్పుడు I = 4 అవుతుంది, మళ్ళీ 5 స్టార్స్. ఇప్పుడు I 5 అవుతుంది, ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ ఫస్ట్ దానికి కోడ్. మీరు సాల్వ్ చేసేటప్పుడు నా కోడ్ చూసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయడం కాదు, మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత రాకపోతే అప్పుడు కోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే
ఫస్ట్ ఈ రోలో ఒక స్టార్, నెక్స్ట్ 2 స్టార్స్, నెక్స్ట్ 3 స్టార్స్, నెక్స్ట్ 4 స్టార్స్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏంటి ఇక్కడ ఇది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి అవుటర్ లూప్ అనేది 4 టైమ్స్ ఇటరేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది రాసుకుందాం. ఫర్ ఇంట్ i = 1, i <= 4. ఇంతకుముందు కోడే ఉంచవచ్చు, బట్ నేను మళ్ళీ క్లియర్గా రాయాలని చెప్పేసి నేను ఇలా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ సెకండ్ లూపు ఇన్నర్ లూప్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 1 2 3 4 ఇలా వస్తుంది కదా i అనేది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఏం కావాలి అంటే ఒకసారి మాత్రమే ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ రోలో 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఫోర్త్ రోలో 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదా. సో మనం ఈ లూప్ని ఎక్కడి వరకు ఇటరేట్ చేస్తున్నాం, j = 1 j. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకసారి, నెక్స్ట్ 2 టైమ్స్, నెక్స్ట్ 3 టైమ్స్, నెక్స్ట్ 4 టైమ్స్. ఇక్కడ మనకు ఈ లూప్ వేరియబుల్ ఉంది కదా, ఇది ఫస్ట్ దీని వాల్యూ 1 కదా. ఇప్పుడు ఇది పట్టించుకోకండి, ఇక్కడ మనం కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, 2 అవుతుంది కదా, నెక్స్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రతి ఇటరేషన్లో మనకి స్టార్లు ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ దాంట్లో ఒకసారి, నెక్స్ట్ 2 టైమ్స్, నెక్స్ట్ 3 టైమ్స్, నెక్స్ట్ 4 టైమ్స్. అంటే ఈ లూప్ వాల్యూని బేస్ చేసుకొని మనము ఇక్కడ అన్ని స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ j అనేది i వరకు, అంటే 1 నుండి స్టార్ట్ అయ్యి i వాల్యూ ఎంత ఉంటే అంతవరకు, ఫస్ట్ దాంట్లో ఒకసారి, ఇక్కడ సెకండ్ దాంట్లో 2 టైమ్స్, థర్డ్ దాంట్లో 3 వరకు, ఫోర్త్ దాంట్లో 4 వరకు, j <= i. అంటే i వాల్యూ ఎంత ఉంటే 1 నుండి ఆ i వాల్యూ అంతవరకు నేను స్టార్ని ప్రింట్ చేయాలి. కాబట్టి j <= i, j++ cout స్టార్ స్పేస్, ఇక్కడ cout ఎండ్. ఓకే, ఇది ఒకసారి ట్రై చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ i = 1 కదా, i = 1. ఇప్పుడు j = 1. ఇక్కడ 1 <= i అంటే ఎంత, 1. 1 <= 1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఒకసారి స్టార్ ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ i++ అవుతుంది, j++ అవుతుంది, j = 2, బట్ j 2 కదా, 2 <= i అంటే ఎంత, 1. ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి న్యూ లైన్ ప్రింట్ అవుతుంది. న్యూ లైన్ ప్రింట్ అయ్యి ఇప్పుడు i మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, i = 2 కదా. సో j ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి j = 1, 1 <= 2 కదా. సో ఒకసారి స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j = 2, j++ అవుతుంది కాబట్టి 2 <= 2 కాబట్టి మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ j = 3 అవుతుంది, i = 2 కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ న్యూ లైన్ ప్రింట్ చేస్తున్నాం అంటే న్యూ లైన్కి వస్తుంది. నెక్స్ట్ i = 3 అవుతుంది. సో i = 3 దగ్గర మళ్ళీ j = 1 స్టార్ట్ అవుతుంది, 1, j = 2, j = 3, ఎందుకంటే i అనేది 3 కాబట్టి 3 టైమ్స్ మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ j = 4 అవుతుంది, 4 <= 3 కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది లూప్ బ్రేక్ అవుతుంది. లూప్ బ్రేక్ అయ్యి మళ్ళీ న్యూ లైన్కి వస్తుంది. ఇప్పుడు i = 4, j అనేది 1 నుండి స్టార్ట్ అయ్యి i అనేది ఎంత, 4 కదా. సో 1 to 4 మనకు ప్రింట్ అవుతుంది, 1 2 3 4 కదా. ఇదే కదా మనకి ఇక్కడ వచ్చిన ప్యాటర్న్. సో ఇది ఎన్నిసార్లు ఆ లూప్లో ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది, మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి దాన్ని బేస్ చేసుకొని, అంటే మనకు పైన అవుటర్ లూప్ వాల్యూనికి ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి మనం ఇది ప్రింట్ చేయాలి. ఇది స్టార్స్ ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టార్కి బదులు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, నెంబర్ యూజ్ చేస్తున్నాం. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 కదా. సో ఇది కూడా సేమ్ అవుటర్ లూప్
అవుటర్ లూప్ వాల్యూ వరకు మనం ఇన్నర్ లూప్ని ఇటరేట్ చేయాలి. కాబట్టి మనకు యాసిడ్కి ఇక్కడ స్టార్ పెట్టేదానికంటే మనం ఇక్కడ ఈ వేరియబుల్ పెట్టాలి. ఆ వేరియబుల్ ఏది పెట్టాలి? ఐ పెట్టాలా, జే పెట్టాలా? ఐ అంటే ఐ వాల్యూ ఫస్ట్ 1 ఉంటుంది, 1 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ ఈక్వల్స్ 2 ఉన్నప్పుడు ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది ఐ ప్రింట్ చేస్తే. బట్ మనకేం కావాలి? 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలా ప్రింట్ అవ్వాలి కదా. కాబట్టి మనం జే వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ జే, నెక్స్ట్ స్పేస్. ఇక్కడ మనకు 5 వరకు వస్తున్నాయి కాబట్టి 1 2 3 4 5 ఈ 5 వరకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. ఇక్కడ మళ్ళీ జే లెస్ దాన్ ఈక్వల్ టు ఐ అంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఓకే, ఇవి బేసిక్ ప్యాటర్న్స్. మీరు ఇలాంటి ప్యాటర్న్స్ తీసుకొని మీరు ఫస్ట్ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎక్కడి వరకు రన్ చేయాలి లూప్, ఇన్నర్ లూప్ ఎక్కడి వరకు రన్ చేయాలి, అవుటర్ లూప్ ఎక్కడి వరకు రన్ చేయాలి అని చెప్పేసి. ఓకే సో ఇది నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం. నెక్స్ట్ మనం అరేస్ కాన్సెప్ట్, స్ట్రింగ్ కాన్సెప్ట్ అవి నేర్చుకున్న తర్వాత వాటిపైన నెస్టెడ్ లూప్స్ ఎలా ఇటరేట్ చేయాలి ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి రిలేటెడ్గా అనేవి మనం ఫర్దర్గా నేర్చుకుందాం. ఓకే, ఇవి ఒకసారి మనం హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, వెల్కమ్ టు నెస్టెడ్ లూప్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఫస్ట్ ఈ పైన ప్యాటర్న్ ఉంది కదా, దానికి మనం కోడ్ రాద్దాం. బోర్డు మీద డిస్కస్ చేసింది. సో ఇక్కడ మనకు 4 రోస్ ఉన్నాయి కాబట్టి అవుటర్ లూప్ 4 టైమ్స్ ఇటరేట్ చేయాలి. ఫర్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4, ఐ ప్లస్ ప్లస్. ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలి? ఫర్ జే ఈక్వల్స్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 టైమ్స్, జే ప్లస్ ప్లస్. ఫార్మాట్ చేస్తున్నా కోడ్. నెక్స్ట్ సి అవుట్, స్టార్ ప్రింట్ చేస్తున్నాం, స్పేస్ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇన్నర్ లూప్ ఇటరేట్ అయిన తర్వాత లాస్ట్కు ఎండల్ అంటే న్యూ లైన్కి రావాలి. ఓకే, లేదంటే ఒకవేళ మనం ఇక్కడ ఈ సిఅవుట్ దగ్గర మనం ఎండెల్ యూజ్ చేసామనుకో, ప్రతి స్టార్కి స్టార్ తర్వాత న్యూ లైన్కి ఎంటర్ అయిపోతుంది అన్నట్టు అవుట్పుట్లు. సో మనకు అలా రాకూడదు కదా, అందుకని చెప్పేసి ఇన్నర్ లూప్ తర్వాత ఈ ఎండల్ అనేది పెట్టాను. ఒకసారి దీన్ని కంపైల్ చేసి చూద్దాం. జీ ప్లస్ ప్లస్ నెస్టెడ్ లూప్స్ రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 1 2 3 4 5 టైమ్స్ ప్రింట్ అయింది. అలానే ఎన్ని రోస్? 1 2 3 4. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ 5 ఇచ్చామనుకో, అవుటర్లో 5 టైమ్స్ ఇస్తే ఇప్పుడు రోస్ అనేవి 5 ఉండాలి. ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. రన్ చేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ రోస్ అనేవి ఇక్కడ 5 ఉన్నాయి ఇలా. ఒకవేళ మనం ఇక్కడ ఈ కౌంట్ ఇంక్రీజ్ చేసామనుకో, సపోజ్ 7 ఇచ్చామనుకో, జీ ప్లస్ ప్లస్ కంపైల్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలమ్స్ అనేవి 7 అయ్యాయి. సో ఇది ఫస్ట్ ప్యాటర్న్. ఈ కోడ్ ఒకసారి కామెంట్ చేసేద్దాం. మనం ఆల్మోస్ట్ సేమ్ కోడ్ ఉంటుంది, కొంచెం ఈ వేరియబుల్ వాల్యూస్ ఉంటాయి కదా లూప్ వేరియబుల్స్, వాటిని మనం ట్వీక్ చేస్తాం. బట్ నేను కోడ్ ఇక్కడ మళ్ళీ మీకు ఫ్రెష్గా రాస్తాను మళ్ళీ. ఓకే, ఇక్కడ ఏంటి, మనకు 5 రోస్ ఉన్నాయి, బట్ కాలమ్స్లో వాల్యూస్ అనేవి డిఫర్ అవుతున్నాయి. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2. కాబట్టి మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసుకున్నాం, అవుటర్ లూపు ఆ లూప్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఇన్నర్ లూప్ అనేది ఇటరేట్ చేస్తున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 5, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఐ ప్లస్ ప్లస్. ఈ జే అనే లూప్ 1 నుండి జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ వరకు ఇటరేట్ చేస్తున్నాం. జే ప్లస్ ప్లస్ స్టార్ స్పేస్. ఒకసారి ఫార్మాట్ చేస్తున్న కోడ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఐ ప్లస్ ప్లస్, జే ఈక్వల్స్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ, జే ప్లస్ ప్లస్. ఓకే, నేను స్టార్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ఈ కోడ్ని కంపైల్ చేసి చూద్దాం. రన్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో 1 2 3 4 5 ఇలా వచ్చాయన్నమాట. అదే ఇక్కడ మనం ఇక్కడ ఐ ఈక్వల్స్ 7 ఇచ్చామనుకో, ఇక్కడ
ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 నుండి స్టార్ట్ అయ్యి 7 స్టార్స్ వరకు ఇలా ప్రింట్ అయ్యాయి. సో ఇలా మనం ఇచ్చే ఇక్కడ ఈ లూప్ వేరియబుల్ ఉంది కదా, ఈ దీన్ని బేస్ చేసుకొని మనకు ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది. ఓకే, సో ఈ కోడ్ కామెంట్ చేద్దాం. సో ఇది మనం డిస్కస్ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్, బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ జే వాల్యూ అనేది మనం ప్రింట్ చేయాలి. కదా 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలాగా వస్తుంది కదా. సో ఇక్కడ మనకు i less than equals to 5. ఇందాక ఇక్కడ స్టార్ ప్రింట్ చేసాం కదా, ఇక్కడ స్టార్ కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఆ జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. జే అంటే ఇక్కడ ఏమవుతుంది 1 1 2 1 2 3 1 2 3 4 ఇలా ప్రింట్ అవుతుంది. ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. చూడండి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలా. సో ఇది బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఇవి. మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఈ నెస్టెడ్ లూప్స్ని ఎలా యూజ్ చేస్తాం, ఏ పర్పస్లో, అరేస్ పైన, స్ట్రింగ్స్ పైన ఎలా ఇటరేట్ చేస్తాం, బేస్డ్ ఆన్ ది ప్రాబ్లమ్ మనము ఈ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి సాల్వ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, యా, we will see you next video. Happy coding.